వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక రాజకీయ కోణంలో తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకంటే తెలంగాణ చాలా ముఖ్యమైన భూమిక నిర్వహించబోతుందా రాజకీయ పార్టీల నేపథ్యంలో అంటే అవుననే చెప్పకనే చెప్పాలా. ఎందుకంటే హైదరాబాద్ అనేది చాలా విశిష్టమైనటువంటి ఒక భూమికను పోషిస్తుంది. సో అటువంటి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయంగా ఎన్నికలు జరిగినా, ఏదైనా ఉద్యమాలు జరిగినా, ప్రజా పోరాటాలు జరిగినా దేశాన్నంతా ఆకర్షిస్తుంది. హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆర్ ది హాట్ బెడ్ ఫర్ ఎనీ పొలిటికల్ changes. So it goes without saying, Hyderabad being the hub of so and so, so and so, so and so. And now Congress is holding fort in Telangana, Hyderabad. So any elections for or against the ruling party will play an important role. So in such case scenario, I'm trying to bring to the notice of the public of Telangana as well as entire India the recent elections held to MLCs, constituencies, graduates and teachers, and subsequently followed by Rahul Gandhi's statement. There are cowards in Congress, we are going to weed them out. And subsequently, under MLA's quota, the Congress candidates announces its candidates, surprising everyone while letting go the CPI, which has got only one MLA, one MLC seat, as they have supported them in the అసెంబ్లీ ఎలక్షన్. సో ఆశ్చర్యకరమైనటువంటి ఒక వింత పోకడ మనం తెలంగాణలో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన మండలి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టీచర్స్ రెండు, ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ఏ విధంగా ఇబ్బందికి గురైంది. ఆ తదుపరి రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మేము ఏరి పారేస్తామని చెప్పిన తదుపరి మొన్న 10వ తారీఖు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నుకోబడ్డటువంటి లిస్టులో కాంగ్రెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక సీట్ ఒకే ఎమ్మెల్యే ఉన్న సిపిఐకి అప్పని చెప్పడం అది కూడా గమనార్హం. చాలా మంది ఆశావాహులం ఇబ్బంది అయింది ఇక్కడ. సో ఇవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలే. ఇక్కడ ఒకటే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ వర్సెస్ బీజేపీ హైకమాండ్. సో కాంగ్రెస్ హైకమాండ్ కోవర్ట్ స్టేట్మెంట్ అని చెప్పిన తర్వాత తన పార్టీని రక్షించుకోవడానికి ఒక పెద్ద స్టెప్తోనే ఒక పెద్ద రాజకీయంగా ఆశ్చర్యపరిచే విధంగా వారు అభ్యర్థులను ఎన్నుకున్నారు. అందు గురించి కేవలం 5 ఖాళీలు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఉండి దాంట్లో 8 మంది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వచ్చినారు. సో మిగతా అక్కడ 28కే ఇదైపోయింది, 38 నుంచి ఇంకా 2 ఇది కావడం వల్ల బీఆర్ఎస్లో. సో అటువంటి నేపథ్యంలో వారి ఖాళీలు ఉన్న 10 మంది కావాలి కదా ఇంకో క్యాండిడేట్ను ప్రపోజ్ చేయడానికి. భారతీయ జనతా పార్టీకి వారు చూశారు, వారు 8. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ వారు చూశారు 7. వారికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా వారు, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఏఐఎంఐఎం కానీ కలిసే ప్రసక్తి లేదు. కాకపోతే మోడీ అమిత్ షా వేసిన స్కెచ్లో ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ప్రతి చోట పోయి ఇండియా కూటమి కాంగ్రెస్ మైనారిటీ ఓట్లు చీల్చడంలో సఫలీకృతులు అవుతున్నారు. దాని తత్ఫలితమే ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక వర్గం వారి ఇళ్లను వీరు కొనడం, ఎక్కడ చూసినా ప్రార్థన మందిరాలు రావడం, వారు దారుసలాం బ్యాంక్ అటువంటి మిగతా వాటికి కూడా ఎక్కడ వారిని ముట్టుకోకపోవడం అందరికి అనుమానాలు ఇది చేస్తుంది. కాబట్టి అయినా కనపడడానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదులు పార్టీ ఎమ్మెల్యేలు కానీ కలిసేటువంటి ప్రసక్తి లేకుండా పోయింది. 7+8 అంటే 15, 10 మంది చాలు సపోర్ట్ చేస్తే. మళ్ళీ అక్కడ 8 మంది అక్కడ ఖాళీలు ఉంటారు. అంటే 23 మంది పైన కావాల్సింది అది అయ్యేది. 8 మంది వారి కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే ఈ షో చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ మొదటిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్ పెట్టిందా, మిగతా వాళ్ళు కాంగ్రెస్ను వాడుకోకుండా కోవట్ల ద్వారా కాంగ్రెస్ను శాసించేటువంటి ఆ నేపథ్యాన్ని ఆపిందా అందు గురించే నేను హైదరాబాద్ తెలంగాణలో జరిగే పరిణామాలు, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మహబూబ్ నగర్లోనే మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. లోకల్ బాడీస్ అంటాం మనం. ఆ లోకల్ బాడీస్ నుంచే కదా రేవంత్ రెడ్డి గారు గెలిచి వచ్చింది. ఎమ్మెల్యేలు అంతమంది మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ అక్కడ గెలిచిన, నల్గొండ మీకు తెలుసు, కానీ హైదరాబాద్ గెలిచిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన వెంటనే అక్కడ బీఆర్ఎస్ అనూహ్యంగా గెలిచి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ వంశీచంద్ రెడ్డి గెలుస్తారనే ఒక పెద్ద ప్రచారం జరిగిన ఆయన డికే అరుణ గారి చేతిలో పెద్ద మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సొంతమైనటువంటి జిల్లా మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లా. దాన్ని విడగొట్టి మీరు వనపర్తి అనండి, ఇక్కడ ఇదనండి, ఏదైనా కూడా ఆ జిల్లాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు పెద్ద దెబ్బ. ఆయన రాజకీయ జీవితాన్ని ఏదైతే ఈ లోకల్ బాడీస్ నుంచి మొదలు పెట్టాడో అదే లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్ అనూహ్యంగా గెలవడం. సో ఆ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని తదుపరి పరిణామాలన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ ఒకసారి ఎన్నికలు ఇక్కడ వచ్చిన వేళ అదే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒకటి గ్రాడ్యుయేట్ మరియు 2 టీచర్ ఎన్నికలు జరిగిన వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిపి 19, 16 అంటే 35 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ వారికి ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే ఈ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఉత్తర తెలంగాణలో, నేను ఇంతకుముందు చెప్పింది మహబూబ్నగర్ దక్షిణ తెలంగాణలో, అక్కడ కూడా కాంగ్రెస్ ఓటమి పాలైంది. మళ్ళీ ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపి 35 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ అక్కడ బీజేపీకి 8, మిగతా 2 అక్కడ తీసుకుంటే 43 మంది చెప్తాం. ఈ నేపథ్యంలో ఈరోజు అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో వారు గెలుపొందడం, అంజిరెడ్డి గారు, వారు కూడా మంచి నాయకుడే, వారి కుటుంబం కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఉంది. సో వారు అక్కడ గెలుపొందారు, నరేందర్ రెడ్డిపై గెలుపొందారు, అనూహ్యంగా గెలుపు ఇది. మళ్ళీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పటి నుంచో పాపం డిపిఎస్ సంస్థలు నిలబడుతున్నటువంటి కొమరయ్య గారు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిచారు వారు. మిగతా 2 ఇంకో టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ పిఆర్టీయు యూనియన్కి సంబంధించినటువంటి రెడ్డి గారు గెలవడం, 2వ దఫా దీంట్లో ప్రాధాన్యత ఓట్లు వారు గెలుపొందారు. అనూహ్యంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ వైపు ఉందో ఇక్కడ నరేందర్ రెడ్డి గారు చాలా బలమైనటువంటి క్యాండిడేట్, ఆల్ ఫోర్స్ క్యాండిడేట్ అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా స్వయాన వెళ్ళి ప్రచారం చేశారు. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. చేసిన అక్కడ బీజేపీ బలపరిచినటువంటి అంజిరెడ్డి గారు గెలవడం అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్కడ బీఆర్ఎస్ గెలవడం, మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్స్ గెలవడం, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ ఈసారి పోటీ లేదు. బీఆర్ఎస్ పోటీ ఉంటే ఆ పరిస్థితులు ఏమయ్యేటివి, కానీ అది బెదిరి బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో తన ప్రాబల్యం ఉండి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇక్కడ ఒక క్యాండిడేట్ను పెట్టకపోవడం, ఒక అభ్యర్థిని గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పెట్టకపోవడం గమనార్హం. ఆ తప్పిదమే ఈరోజు బీఆర్ఎస్ను మటుమాయం చేస్తూ బీజేపీని బలపరిచిందా, అదేవిధంగా కాంగ్రెస్కు స్ట్రోక్ ఇచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కూడా పోయి అక్కడ ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తెలిసి అక్కడ చేశారు వారు ప్రతిష్టగా తీసుకొని. అటువంటప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ అంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిదే కదా, ఆ ప్రభుత్వందే కదా, ఆ ప్రభుత్వం గ్రాఫ్ ఏమైనా పడిపోయిందా? ఎందుకంటే అంతా చదువుకున్న వాళ్ళే. ఈ 3 ఎన్నికలు ఏవైతే అయినాయో టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్నటువంటి అభ్యర్థులే అక్కడ ఓటర్లు. కాబట్టి ఇంత తొందరగా యువతి యువకులు మాకు ఉద్యోగాలు లేవు, అణిచివేతకు గురవుతున్నాము, నిరంకుశ పాలన, కేసీఆర్ పాలన అని వారు కాంగ్రెస్కు ఎద్దేవా పట్టినటువంటి వేళ ఒకటేసారి 1 సంవత్సరం తిరగక ముందే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలవడం, అదేవిధంగా బీజేపీ అక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు, అదేవిధంగా మేడ్చల్ను వారు ఖాళీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా అనూహ్యంగా బీజేపీ ఈటల రాజేందర్ గెలవడం, ఇక్కడ డికే అరుణ గెలవడం, ఇది దేనికి సంకేతం? గెలిచిన వెంటనే
రేవంత్ రెడ్డి గారు పలుకుబడి తగ్గిందా? లేకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత, నిరంకుశ పాలన పట్లనే ఆ రోజు కాంగ్రెస్ గెలిచిందా? ఆ గెలిచిన నేపథ్యంలో ఆ ఊపును ఆ కొద్ది సమయంలో కనబరచలేదా? అందుకంటే అక్కడ దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్, అక్కడ బీజేపీ గెలిచిందా? మరి అదే నేపథ్యంలో ఈరోజు మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత కూడా మళ్ళీ ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కు మళ్ళీ ఓటమి అనేది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పార్టీ హైకమాండ్కు అయినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ అనూహ్యంగా ఒక టీచర్స్ కాన్స్టిట్యున్సీ కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో అంజిరెడ్డి గారు గెలవడం, ఇంకా పిఆర్టీయు తరఫున అక్కడ వారు కూడా స్థానికంగా వరంగల్ అక్కడ నుంచి టీచర్స్ యూనియన్ నుంచి గెలవడం, శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఇవన్నిటి దరిమిల రాహుల్ గాంధీ వారు 3వ తారీఖు అయితే 5వ తారీఖు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. 3వ తారీఖు ఎన్నికలు అయితే 5వ తారీఖు. ఆ 5వ తారీఖు ఎన్నికల తర్వాతనే అనూహ్యంగా ఎవరికి తెలియనటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ కొత్త క్యాండిడేట్స్ వచ్చారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యులకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టిందా? వాళ్ళు ఢిల్లీకి వస్తామన్నా కూడా మీరేం రావాల్సిన అవసరం లేదని మల్లికార్జున్ వేణుగోపాల్ గారు లాస్ట్ మూమెంట్లో 10వ తారీఖు విత్డ్రావల్ సమయంలో ఈ ముగ్గురు, విజయశాంతి గారు, రాథోడు అండ్ అద్దంకి దయాకర్ ఎప్పటి నుంచో చూస్తా ఉన్నారు పాపం మా మంచి మిత్రుడు. అనూహ్యంగా అద్దంకి దయాకర్ ఎస్సీ మాల, రాథోడ్ గారు ఎస్టీ ట్రైబల్, ఇద్దరు నల్గొండకు చెందిన వారే. కేవలం ఉట్టిగా మాట వరుసకు జానారెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రాథోడ్ క్యాండిడేచర్ గమని మీరు దృష్టిలోకి తీసుకోండి అని అక్కడ పెట్టొచ్చిన వేళ ఆ రాథోడే 3వ క్యాండిడేట్ అయ్యి మిగతా అనుకున్న పేర్లు డాక్టర్ వినయ్ గారు పాపం ఈసారి వరకు వారు కూడా మున్నూరు కాపు బీసీ కోటాలో శివశంకర్ గారి అబ్బాయి మంచివారు, ముషీరాబాద్ చూశారు. ప్రతిసారి ప్రతి పార్టీ ఆయనకు విశ్వాసంలో తీసుకొని ఆయనకు అభయహస్తం ఇస్తూ, అదేవిధంగా అభయహస్తం ద్వారానే అక్కడ వినయ్ గారు హైదరాబాద్ తరఫున వారిని ఇది చేయడం. వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్వైజర్గా అని చెప్పే వేళ ఆయనకు కూడా మాకు ఈ సమాచారం వస్తున్న వేళ పార్టీ కార్యకలాపాలు ఎవరైనా కలిసేది ఉంటుంది మహేష్ గౌడనే కలవండి, వేం నరేందర్ రెడ్డి గారిని కాదు. వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వానికి సలహాదారు, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రికి సలహాదారు, కానీ పార్టీకి సలహాదారు కాదని ఆ నేపథ్యంలోనే వేం నరేందర్ రెడ్డి గారు బలంగా వినిపిస్తున్న పేరును అనూహ్యంగా లిస్టులో నుంచి తీసి అక్కడ రాథోడ్, మళ్ళీ ఇక్కడ అద్దంకి దయాకర్ మధ్యలో ఉన్నాడు. విజయశాంతిని ఒక బీసీ కోటా కింద మహిళను డాక్టర్ వినయ్ గారిని పక్కన పెట్టి తీసుకురావడం ఇది దేనికి సంకేతం? ఇదన్నీ కూడా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల పరిణామాలు. ఆ ఎన్నికలు కూడా చదువుకున్న పిల్లలు, చదువుకున్న టీచర్లు, చదువుకున్నటువంటి విద్యార్థినులు, డిగ్రీ విద్యార్థినులు, వాళ్ళలో ఎందుకు కాంగ్రెస్ ఇంత తొందరగా సంవత్సరం లోపల పలసపడ్డది? దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండియా టుడే షోలో కూడా 6 గ్యారంటీలు సాధ్యం కాదు, డబ్బులు లేవని రాహుల్ గాంధీ స్వయాన ప్రతిసారి ఈ 6 గ్యారంటీలు చదివి వినిపించారు. మల్లికార్జున్ ఖార్గే గారు చదివి వినిపించి ఓట్లు వేసుకొని దాంతోపాటు కాళేశ్వరం అవినీతి, పాలమూరు రంగారెడ్డి అవినీతి, మిగతా అవినీతులు, ధరణి అవినీతి, ఇవి పెద్ద ఎత్తున ప్లస్ నిరంకుశ కుటుంబ పాలనకు స్వస్తి చెప్తామని పదే పదే చెప్పినటువంటి రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున్ ఖార్గే పార్టీ పెద్దలు వారు ఇచ్చినటువంటి హామీలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడేలో ఏదైతే ఇది సాధ్యం కాదు, సుసాధ్యం కాదు అని తేల్చి చెప్పడం, ఆ మాటల ప్రక్రియనే ఈరోజు కాంగ్రెస్కు కొంపం ముంచిందా? ఆ మాటల ప్రక్రియ వల్లనే హైకమాండ్ సీరియస్గా అయిందా? దృష్టి ఈరోజు హైకమాండ్ ఇక్కడ మళ్ళిస్తా ఉందా అంటే అవుననే చెప్పాలి. అందుగురించే ఈ షో చదువుకున్నటువంటి ఓటర్లు కాంగ్రెస్కు దెబ్బ, వారి చేత దెబ్బ అని చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ బ్యాలెట్ ద్వారా నిర్వహించినటువంటి ఓట్లు, గుర్తుపెట్టుకోండి. అందుగురించే పార్టీ ప్రమేయాలు ఉండవు జనరల్గా. పంచాయత్ ఎన్నికల్లో కానీ ఈ విధంగా ఈ ఎమ్మెల్సీలో కానీ ఆ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్స్ అని వాళ్ళే చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి స్వయాన నరేందర్ రెడ్డి గారికి ఆయన ప్రచారం కూడా చేయడం, అయినా ఆయన ఓడిపోవడం, తక్కువ మార్జిన్తో ఓడిపోయారు, అయినా ఓడిపోవడం ఓటమి. ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని చెప్తారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. స్వతంత్రంగా పోటీ చేస్తే
వారు సునాయాసంగా గెలిచేవారని ఒక ప్రచారం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందుగురించే ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సలహాదారికి ఇది చెక్ పెట్టడానికేనా? మళ్ళీ ప్రజల పట్ల కాంగ్రెస్‌కు విశ్వాసం కల్పించేటువంటి ఒక ధోరణిలో మనం రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లు, పార్టీలో బీజేపీ కొవ్వట్లు ఉన్నారని చెప్పడం, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా అనూహ్యంగా వారు ఒక అద్దంకి దయాకర్ తప్ప మిగతా ఇద్దరిని ఆ విధంగా తీసుకురావడం, దాంట్లో ఒక మహిళను కూడా తీసుకురావడం, మళ్ళా ప్రచారం జరుగుతా ఉంది. వారికి ఏమిస్తారు అని చెప్పి. వారికి హెచ్‌టి అంటే హోమ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వారికి ఇవ్వబోతున్నారా? అది మీరు ఆలోచన చేయండి. లేదు వారికి ముఖ్యమంత్రి గారి అనుకున్నట్టు మైన్స్, జౌలి ఆ శాఖ ఇవ్వబోతున్నారా? అటువంటి నేపథ్యంలో వారిని ఎక్సైజ్‌కే పరిమితం చేస్తారా? పొన్నం ప్రభాకర్‌ను, ఎందుకంటే హైదరాబాద్‌లో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో కూడా చాలామంది కాంగ్రెస్ కుటుంబాలు కూడా అదే బీఆర్ఎస్ పాలన, అదే అధికారులతో అదే విధమైనటువంటి అన్యాయానికి గురైనటువంటి ఆ కాలం కాంగ్రెస్ వాదులకు రక్షణ కల్పించడంలో విఫలమైనరా? ఇంకో మాట కూడా చెప్తున్నాను, నేను ఆత్మకూరులో జన్మించిన వాడిని. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారికి ఈసారి క్యాబినెట్ పదవి దక్కబోతుందా? అది కూడా వారికి బీసీ వెల్ఫేర్‌తో పాటు ఈ ఎక్సైజ్ శాఖ కూడా వారికి అప్పజెప్తారా? ఎందుకంటే ఆయన ఎవరితో మల్లికార్జున్ ఖార్గే గారి క్యాండిడేట్. సో వారికి కూడా ఈసారి ఒక బీసీ తరఫున క్యాబినెట్‌లో చోటు దక్కబోతుందా? మీరే చూడండి ఎటువంటి పరిణామాలు. మిగతా వారికి ఆ శాఖల పట్ల వారికి ఆ శాఖలు తొలగించి వేరే కొత్త శాఖలు ఏమైనా రాబోతున్నాయా అతి త్వరలో? ఆ సూచన కాంగ్రెస్ ఇస్తా ఉందా? అంటే అవుననే చెప్పాలి. బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో ఆ బీసీ నినాదానికే తూట్లు పొడవాలని కొందరు కాంగ్రెస్ వర్గీయులు చేసినటువంటి కుట్రలు అనూహ్యంగా పార్టీ హైకమాండ్ ఈ విధంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, ఇది కాంగ్రెస్‌కు మంచి పరిణామమేనా? మనం భవిష్యత్తులో దాన్ని చూద్దాం. కానీ వాళ్ళు వాగ్దానాలు మట్టుకు నిలబెట్టుకోవాల్సింది. ప్రజల పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో ఉండాలి. కోపోగ్రుతులై మిమ్మల్ని అది చేస్తా, ఇది చేస్తా శాసనసభ పక్షంగా మాట్లాడడం కూడా ఆ కొవ్వట్లు బీజేపీలో ఉన్నారు అని చెప్పిన తర్వాతనే అనూహ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఇబ్బందులు కలుగుతున్నాయా? ఎందుకు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్‌లో వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే, మహబూబ్ నగర్‌లో మళ్ళా అదేవిధంగా తాను గెలుపొందినటువంటి ఎంపీ మేడ్చల్‌లో కూడా బీజేపీ గెలవడానికి కారణం ఏమిటి? అంతుబట్టని వైనం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ప్రచారము చేసిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు అంజిరెడ్డి, బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి మళ్ళీ గెలవడం, టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రాథమిక ఓటు ద్వారా మన కొమరయ్య గారు గెలవడం కూడా వారిని ఆశ్చర్యపరిచింది. వారు ప్రాథమిక ఓటుతో గెలిచింది ఒకరే కొమరయ్య గారు, ఈ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అని. తాను మొదటి నుంచి కష్టపడుతున్నారు పాపం. మేడ్చల్ అన్నారు, తర్వాత వరంగల్ తీసుకుపోయారు. చాలా ఇబ్బందులకు గురయ్యాడు ఆయన. ఒక విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి. ఆయనను ఆదరించారు అందరు కలిసి. కానీ అక్కడ ఎన్నికలు జరిగితే బీజేపీ, మళ్ళీ ఇక్కడ జరిగితే బీజేపీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న తరుణంలో, ఆయనకు మంచి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో ఎందుకు కాంగ్రెస్ గెలవలేకపోతుంది అనేదే మీమాంస. ఆ మీమాంసకు చెక్కే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాంగ్రెస్‌లో బీజేపీ కొవ్వట్లున్నారు, వారిని ఏరిపారేస్తామని చెప్పడం. ఆ తదుపరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం, ఇదే సూచికన? మీరు ఆలోచన చేయండి. ఎప్పటిలాగానే ఆధారాలు ముఖ్యం కాబట్టి నేను కొన్ని వీడియోలు చూయించేసి ఈ షోను ముగిస్తాను. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లున్నారా? వారందరినీ ఫిల్టర్ చేస్తే తప్ప పార్టీ బాగుపడదా? అలాంటి వారందరినీ సాగనంపడానికి పార్టీ సిద్ధంగా ఉందా? గుజరాత్ టూర్ లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యల అర్థమేంటి? లెట్స్ వాచ్. నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిల్టర్ చేయాల్సిందే. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు రాహుల్ గాంధీ. గుజరాత్ లో పర్యటించిన రాహుల్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, కొందరు నాయకులు మన పార్టీలో ఉంటూనే బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరినీ బయటకు సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నందునే
ఎన్నికల్లో పార్టీ ఓడిపోతోందని రాహుల్ చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ లో 2 రకాల నేతలున్నారని చెప్పారు. ఒక రకం నేతలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పోరాడతారని, మరో రకం నేతలు మాత్రం ప్రజలకు దూరంగా ఉంటారని చెప్పారు. అలాంటి వారిలో చాలా మంది బీజేపీలో చేరిపోయారన్నారు. అలాంటి నాయకులను పార్టీ నుంచి తొలగించకపోతే ప్రజలు కాంగ్రెస్ ను నమ్మబోరని హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే 30 నుంచి 40 మంది నాయకులను తొలగించడానికి వెనుకాడబోమన్నారు రాహుల్. जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं। जब तक हमने इन दो को क्लियरली अलग नहीं किया, तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है। 30 ఏళ్లుగా గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది లేదు. ప్రజలు పదే పదే కాంగ్రెస్ ను ఓడించడానికి కారణమేంటని నేతలను ప్రశ్నించారు రాహుల్. మన బాధ్యతలను మనం నిర్వర్తించినంత వరకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇవ్వబోరని రాహుల్ స్పష్టం చేశారు. మన బాధ్యతలు మనం నిర్వర్తించిన రోజు గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఈ విషయంలో తనది గ్యారంటీ అన్నారు రాహుల్. जो पिछले 15, 20, 30 साल जो गुजरात की एक्सपेक्टेशन हमारे से थी, मुझसे थी, हमारे पीसीसी प्रेसिडेंट से थी, हमारे इंचार्ज से थी, वो हम पूरी नहीं कर पा रहे। पहले ये बोलना पड़ेगा, क्योंकि अगर हम ये नहीं बोलेंगे तो हमारा गुजरात की जनता से कभी रिश्ता नहीं बनेगा। 2 రోజులుగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు రాహుల్. పార్టీ నాయకులతో వరుసగా సమావేశమవుతున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ సందర్భంలో రాహుల్ చేసిన కమెంట్స్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. రాహుల్ కమెంట్స్ పై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. సొంత పార్టీని ట్రోల్ చేసిన రాహుల్ గాంధీ బీజేపీకి అతిపెద్ద అసెట్ అన్నారు ఆ పార్టీ నేతలు. సో ఎందుకంటే అక్కడ రాజ్కోట్లో కూడా మీరు చూశారు, ఎప్పుడు చూడలేదు మనం. ఏ కాంటెస్ట్ లేకుండా ఓ ఎంపీ యునానిమస్ గా గెలవడం నాకైతే ఇక్కడ చూడలేదు. అంత ఘోరం. కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్ లో విత్డ్రాల్ టైంలో విత్డ్రా కావడం, మిగతా ఇండిపెండెంట్స్ వాళ్ళు విత్డ్రా చేయించడం చాలా అన్యాయం. అటువంటి ఎన్నికలు ఎక్కడ జరుగుతాయా? అందుగురించే రేపు పొద్దున ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా అనే దానికి ఇటువంటి ఈ ఆటుబోట్లే ఒక కారణం. पहला काम, ये जो 2 ग्रुप है इनको अलग करना है सीधा। अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए। बीजेपी के लिए अंदर से काम कर रहे हो, चलो जाके देखते हैं, बाहर से काम करो। तुम्हारी वहां जगह नहीं बनेगी, बाहर फेंक देंगे तुम्हें। तो पहला काम ये करना है। और जैसे ही, मतलब अगर हमारा कोई डिस्ट्रिक्ट प्रेसिडेंट हो, ब्लॉक प्रेसिडेंट हो, सीनियर लीडर हो, तो यहां पे कांग्रेस होनी चाहिए, दिल में कांग्रेस होनी चाहिए। जीतने हारने की बात छोड़ दो, अभी जीतने हारने की बात छोड़ दो। बस हमारे जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं, जो हमारे लीडर हैं, अगर उनका यहां हाथ ऐसे कटे तो उसमें से कांग्रेस का खून निकलना चाहिए। బీజేపీ దాని కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గా వారు అభివర్ణించారు. దట్స్ ఫైన్. సో ఇది నేను చెప్పింది. అనూహ్యంగా ఇది ఎవరిని చెక్కు పెట్టడానికి మీకు అర్థం కావాలి. ఇంతసేపు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. విజయశాంతి గారు వారు
Congress MLC candidate Vijay Shanti at the Telangana Legislative Assembly to file nomination for the MLC polls under MLC quota in Hyderabad on Monday, March 10, 2025, last day of filing. అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. Congress, CPI and BRS candidates file nominations for Telangana MLC polls for 5 vacancies. Congress 3, CPI 1, BRS 1. BRS BC candidate Dasoji Shravan and CPI Yadav Garu, BC candidate. Congress Rathod Tribes, Addanki Dayakar Garu SC Mala and Vijay Shanti Garu, BC Mahila. Congratulations to all of them. మీకు అందరికి కూడా అభినందనలు. మీరు ప్రజాసేవలో మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేసేలా తీర్చేటువంటి బాధ్యత మీపై ఉంది. మీరు సునాయాసంగా ఎమ్మెల్సీలు అయినారు కాబట్టి మీపై మరీ బాధ్యత. సునాయాసంగా అంటే వారికి రాజకీయ నేపథ్యం ఉంది, ఎంతో కష్టపడ్డ వ్యక్తులు వీరంతా కూడా. దాసోజి శ్రవణ్ కానీ మన ఈ రాథోడు కూడా పాతకాలం. ఈ రాథోడు పేరును జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పెద్దలకు ఈ పేరు వారికి ఇచ్చి వచ్చారు. లక్కీ లాటరీ ఆయనకు తగిలింది. పాపం డాక్టర్ వినయ్ కుమార్ గారు హైదరాబాద్ కోటాలో బీసీ మున్నూరు కాపు కింద రావాల్సిన వ్యక్తి విజయశాంతి గారికి ఆ సీటు వెళ్ళడం. వేం నరేందర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ప్రజల్లో ఉన్నది, మీడియాలో వచ్చింది, దాన్ని ఎవరు ఖండించలేదు కాబట్టి నా పేరు చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఖండించారా? కాంగ్రెస్ ఖండించిందా? లేదు. ఆ ప్లేస్లో రాథోడ్ గారిని తీసుకురావడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. సో ఇదంతా కూడా హైకమాండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఉట్టి గుజరాత్కే కాదు, అది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్. బీజేపీ ఇమీడియట్గా ఏ విధంగా ట్రోల్ చేస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. సో కోవట్లు, బీజేపీ కోవట్లు కాంగ్రెస్లో ఉంటే వారిని ఏరి పారేయాలా, 40-50 మంది పెద్ద లీడర్లైన తీసి అవతల పడేయాలి. అప్పుడే పార్టీ బాగుపడుతుంది. గెలుపు ఓటమిలు అది సహజ సాధారణం అని వారు చెప్తూ, ఆ చెప్పిన దరిమిల కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పయనం కావాలనే వేళ కూడా అక్కడ నుంచి పిలుపు మల్లికార్జున్ ఖార్గే, వేణుగోపాల్ మీరు ఏం ఢిల్లీకి రాకండి, మేమంతా చూస్తున్నామని చెప్పడం ఒకటి. మీనాక్షి నటరాజన్ గారు వారు హైదరాబాద్లోనే ఉండడం, పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్, ప్రతి ఏఐసిసి ఇన్ఛార్జ్ అందరినీ లీడర్లు వేసుకొని ఢిల్లీకి పోతుంటారు ఇంతకుముందు. కానీ ఈ ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ఎంపిక జరిగే సమయంలో వారు హైదరాబాద్లోనే ఉండడం గమనార్హం. ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులను ఎవరిని కూడా ఢిల్లీకి రావద్దని చెప్పడం కూడా ఇది పార్టీ పరంగా, పార్టీ విషయంలో ఎవరైనా పార్టీని అభ్యర్థులు కానీ లేకుంటే పార్టీ కార్యకర్తలను కలవాలనుకుంటే అది కేవలం మహేష్ గౌడ్నే కలవాలి అనే ఉత్తర్వులు కూడా వచ్చినట్టు మాకు వినదు. వేం నరేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారు, వారు పార్టీ సలహాదారు కారని ప్రభుత్వం, పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంది, దాని ముందుంచి ఉన్న వాళ్ళు ఎవరు, లాయలిస్ట్ అంటాం కదా, ఆ విషయంలో కాంగ్రెస్ చెప్పకనే చెప్పిందా అంటే అవుననే చెప్పక తప్పదు. ఇది చూశారు మీరు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుకు నేటు చివరి రోజుగా ప్రకటించింది. నామినేషన్లు విత్ డ్రాకు 13 వరకు అవకాశం ఉంటుంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 3 కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు వస్తాయి. 5వ స్థానం కోసం కాంగ్రెస్ కు ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేసింది ఆ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Mallikarjun Kharge and KC Venugopal, master stroke from Delhi. సో ఈ మాస్టర్ స్ట్రోక్ కు అందరు కుదేలు అయిపోయారా? Wake up call for Congress as BJP steals the show in Telangana MLC polls with 2 seats. Absence of BRS makes the difference. నేను అదే మొదలే చెప్పాను మీకు. BRS భయపడి ఉత్తర తెలంగాణలో తన ప్రాబల్యం ఉన్నటువంటి ఈ ఉత్తర తెలంగాణలోనే తను భయపడి పోటీకి బయటికి పోయిందా, లేక కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ కు గెలుపు కారణం బీఆర్ఎస్ అని చెప్పుకునే విధంగా ఈ రోజు బీజేపీ గెలిస్తే దానికి గెలుపు కారణం కూడా బీఆర్ఎస్ అనే చెప్పుకునేటువంటి ఆ స్థితిలో తన మూలాన్ని తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి దక్షిణ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ గెలిచింది, గుర్తుపెట్టుకోండి మీరు. సో అటువంటి దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ గెలవంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పోటీలు లేకపోవడం ఈరోజు అది అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ మధ్యలో ఇప్పుడు రెండు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే సిద్ధాంతాన్ని తీసుకురావడం, రేపు పొద్దున ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ లోకు బీజేపీ నుంచి అందరూ వస్తారు అనే ఒక పగటి కళలు అనేటువంటి వేళ అది తిరిగి, ఎందుకంటే చాలా స్మార్ట్. ఒక ఉదాహరణ చెప్తా, కామారెడ్డి అప్పుడు ఉన్నటువంటి గంప గోవర్ధన్ ఆయన నాకు తెలిసి బీజేపీలోకి పోతారు, బీఆర్ఎస్ లో ఉంటారా, బీజేపీలోకి పోవచ్చు. సో ఇటువంటి సమీకరణల నేపథ్యంలో ఈ విధంగా సెల్ఫ్ గోల్ కొట్టుకొని వారి అస్తిత్వానికే ప్రమాదము కొని తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్. Absence of BRS makes the difference. Real popularity of the parties will be proved in local bodies polls. స్థానిక సంస్థలకు జరిగేటువంటి ఎన్నికల్లో డెఫినెట్ గా ఎవరికి ఏంది అక్కడ పార్టీ బలపరిచిన వాళ్ళు ఉంటారు, పార్టీ ఏతరంగా జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ అక్కడ ఏమవుతుందని కొమరయ్య గారు వీరేనండి డిపిఎస్ అని చెప్పింది, వీరు బండి సంజయ్ గారు. ఇది కూడా ఒకటి. మళ్ళీ తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 2 చోట్ల ఫలితాలు ప్రకటించారు. 2 టీచర్ ఎమ్మెల్సీల స్థానాల్లో బీజేపీ, పిఆర్టీయు చెరో స్థానంలో గెలుపొందాయి. అటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అప్పటికి మొత్తం బయటికి రాలేదు. బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలోనే గెలుపొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ చెప్పండి. 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి నిన్న 2 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. నల్గొండ, ఖమ్మం అలాగే వరంగల్, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫలితాలు నిన్న వెల్లడయ్యాయి. 2వ ప్రాధాన్యత ఓటుతో పిఆర్టీకి సంబంధించిన నేత పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక నిజామాబాద్ అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీ బలపరిచిన మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. అయితే మెదక్ అలాగే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ కు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం ఉత్కంఠకు గుర్తించాం. మరికొన్ని కూడా చెల్లని ఓట్లు బయటకు వెళ్లే అవకాశం 20 ఓట్ల చొప్పునకు సంబంధించి మాత్రం 3 రోజులలో ఫలితం తేలే అవకాశం ఉంటుంది. పార్టీల మధ్య అయితే కొంత ఉత్కంఠ కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ ఒక్క స్థానంలో పోటీ చేశారు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలిచి ఖచ్చితంగా తాము సంబంధించి తమ బలాన్ని నిరూపించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంటే, సంబంధించి బీజేపీ మాత్రం ఈ స్థానం గెలిస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ. ఇది జనరల్ గా పార్టీ ఇతరంగా జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ప్రచారం చేశారు కాబట్టి ఈరోజు దీనికి ఇంత ప్రాముఖ్యత రావడం కూడా ఇది. ఇంతకుముందు మీకు చూపించినాను ట్విట్టర్లో. కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, వీరి గ్రాడ్యుయేట్స్ ఒకటి, తర్వాత వీరు టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచారు, వీరేమో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. అంజిరెడ్డి గారు ఇద్దరు ప్రముఖులే. వీరు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వీరు విద్యావేత్త ప్లస్ రాజకీయంగా కూడా వీరికి ఒక మంచి పేరు ఉన్నది. సో ఇది ఈరోజు షో. ఎందుకంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది,
కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్ తో కుదేలులైనటువంటి కాంగ్రెస్ వర్గీయుల, కాంగ్రెస్ ఏతర వారు కాంగ్రెస్లో ఉండుకుంటూ కాంగ్రెస్ బలహీనపరిచిన వాళ్ళకు ఇది మాస్టర్ స్ట్రోకా, అదేవిధంగా ప్రజలకు కూడా ఒక విశ్వాసంతో కూడే విధంగా ఇచ్చినటువంటి ఒక మాస్టర్ స్ట్రోకా కొద్ది రోజుల్లో మనకు తేలబోతుంది. ఏది ఏమైనా మళ్ళీ పాపులారిటీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, ఒకవేళ విజయశాంతికి మైన్స్ ఇస్తారా, లేక హోమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారా, ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి తీసుకొచ్చి వేరే దేంట్లో అయినా కేవలం ఎక్సైజ్ ఉండి మీరు చూసుకోమంటారా, లేకపోతే మాకున్నటువంటి సమాచారం వరకు శ్రీహరి గారు, మక్తల్ ఎమ్మెల్యే వాకేటి శ్రీహరి గారు, ఎందుకంటే ఆయన మల్లికార్జున్ ఖార్గే ఆయన గుల్బర్గాకి ఎప్పుడు వచ్చినా ఈయన పెద్ద ఎత్తున మొదటి నుంచి సేవలు చేస్తూ ఉంటారు అక్కడ, వారికి అనుచరుడుగా ముద్ర. ఆయన అడిగింది ఒకటే సీటు మల్లికార్జున్ ఖార్గే గారు, అది మక్తల్, అది ఆయన కిచ్చి గెలిపించినారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మల్లికార్జున్ ఖార్గే గారు వాకేటి శ్రీహరి గారిని మంత్రి పదవిలో చూడాలనుకుంటున్న నేపథ్యంలో వారికి బీసీ వెల్ఫేర్ ఇస్తారా, దానితో పాటు ఈవెన్ ఎక్సైజ్ కూడా జోడిస్తారా అనేది రాబోయే కాలం తెలుస్తుంది. ఇవన్నీ మాస్టర్ స్ట్రోక్స్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను అది ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం స్వతంత్రంగా ఉండేటువంటి ఛానల్స్, ఇక్కడ ఎవరికో తొత్తుగానో లేక ఎవరినో వేరే తీసి పారేసే విధంగానో కాదు. మనం దేశ హితంలో, ప్రజాహితంలో, రాష్ట్ర హితంలో, సమాజ హితంలోనే ఈ షోస్ అన్ని జరుగుతాయి. ఖచ్చితమైనటువంటి ఆధారాలు వాటితోనే మేము ముందుకు పోతాం. కాబట్టి ఈ మాస్టర్ స్ట్రోక్ వల్ల కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో పెద్ద పరిణామాలు జరగబోతున్నాయా? ఎందుకంటే ఇంకా చాలా మంది నా వెంట 2018 నుంచి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పిటిషనర్ కూడా, ఎన్నికలు సజావుగా జరుగుతలేవు అని, దీంట్లో వాటి ద్వారా అవి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బయటికి రాబోతున్నాయా అది వేచి చూద్దాం. కానీ ఇదొకటి, కాంగ్రెస్లో కొవ్వట్లు, బీజేపీ కొవ్వట్లు, వారిని ఏరి పారేస్తాం, 40 కానీ 50 మంది పెద్ద లీడర్లైనా వారిని ఉపేక్షించేది లేదు అని చెప్పిన తరుణంలో దాని మొదటి పరిణామం ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో కాంగ్రెస్లో కనపడిందా అంటే అవుననే చెప్పకనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ కోణంలో మనం అంగీకరించక తప్పదు. దీని పరిణామాలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు పెద్దలు ముఖ్య మంత్రులకు కూడా చెక్ పెట్టినారా, తద్వారా వారు స్టేట్మెంట్స్ కామ్ అయినారా, వారు ఆ కోపంలో ఆవేశంలో వేరే విధంగా వేరే వారిపై కక్ష సాధింపు చర్యలకు ఏమైనా పోతున్నారా? ఆ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో, మల్లికార్జున్ వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో, ఏం జరగబోతున్నాయి భవిష్యత్తు పరిణామాలు? ఇక్కడ పాలించేటువంటి కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షంలో ఊపులో ఉన్నటువంటి బీజేపీ, దీని మధ్యలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అనేది ఆ ప్రజలు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒక ప్రాముఖ్యతను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం చోటు చేసుకోబోతుందా అంటే అవును. ఏది ఏమైనా మేము డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ తరఫున కోరుకునేది, ప్రజాహితంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు పారదర్శకంగా జవాబుదారితనంతో అమలయ్యే విధంగా, ఎందుకంటే పారదర్శకంగా జవాబుదారితనంతో అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మీరు సరియైన విధానంలో జవాబు చెప్పి, ఎందుకంటే ఇక్కడ మీరే చూస్తూ ఉన్నారు, మేము చెప్పడం లేదు, ఎమ్మెల్సీ ఎన్నికలు దక్షిణ తెలంగాణలో, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణలో చదువుకున్నటువంటి వాళ్ళే ఇంత తొందరగా కాంగ్రెస్కు దూరం అవ్వడం, దీని పరిణామం దేశవ్యాప్తంగా కూడా అవుతే మరి వారి పరిస్థితి ఏంది? ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. ఇది కూడా బీఆర్ఎస్ అక్కడ లేకపోవడం, అదేవిధంగా మరి కొవ్వట్లు ఉన్నారా, ఆ కొవ్వట్ల ద్వారానే బీజేపీ గెలుస్తుందా? మరి ఇది వాపా బల్పా అనేది బీజేపీ కూడా నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా ఈ పార్టీలన్నీ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా వారి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది అని ఒక విశ్వాసంతో నేను ఈరోజు ఈ షోను ముగిస్తున్నాను. ఎవరికి విభేదాలు ఉన్నా నా నంబరు 9440465339. మీరు ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, నేను చూయించిన చెప్పిన వాటికి ఏమైనా విరుద్ధంగా ఉంటే మీరు ఎక్కడున్నా కనెక్ట్ చేసి నేను షో చేస్తాను. కానీ అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో ఉండాలి సుమా.
ఎవరినో వ్యక్తిగతంగానో పార్టీల సంఘాల పట్ల వైరాగ్యంతో చేయకూడదు. అది ఈ డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ తత్వం కానే కాదు. Any show or every show will be as per rule of law, constitution, invoking evidential act, with no enmity against individuals, nor animosity against any party or organizations. Once again, congratulating all those elected or would be declared as elected on 20th April and 20th March, the MLC candidates, wishing them the best, and I only hope they will all be serving the public in a much, much, much better way, as they have been accorded this royal status of getting elected by the MLAs. So it's a much honored position, and it is a politically coveted position also, and I only hope they will utilize it. And all those who have fought and got elected in the recent MLC elections, declared elected on March 3rd, and the other election was on March 4th. I'm wishing them the best, and all those losers also, nothing to worry, because you are all part and parcel of this great democracy. The spirit of democracy continues with winners as well as with losers, not forgetting those wonderful voters, the voter communities. So let us accept that in true spirit. Thank you very much. Do support DRTSPA channels, citizens DRTSPA channels, and environment people DRTSPA channels. They are all in larger public interest only.